ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఒక్క అప్డేట్ అన్నా అనేటటువంటి ఎదురు చూసేటటువంటి రోజులు అయితే పోయాయి అనమాట. ఇంకా ఎగ్జాక్ట్లీ 14 రోజుల్లో చూసుకున్నట్లయితే పెద్ద సినిమా మన ముందుకు రాబోతుంది. ఇంకా 3 రోజుల్లో చూసుకున్నట్లయితే పెద్ద ట్రైలర్ మన ముందుకు రాబోతుంది. సో దానికి సంబంధించి రకరకాలమైనటువంటి మేకింగ్ వీడియోస్ అయితే మూవీ టీం నుండి చకచకా వచ్చేస్తున్నాయి. యాక్చువల్లీ ఈ వీడియో ఏదైతే ఉందో నిన్న రావాల్సిందే, కాకపోతే నిన్న నాకు టైం లేదనమాట. అందుకే ఈ రోజు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. మన పెద్ద దగ్గర నుండి 2 మేకింగ్ వీడియోస్ అయితే రిలీజ్ చేశారు. వాటన్నిటి గురించి డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో అయితే చివరి దాకా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. నేను చూసుకున్నట్లయితే మన శివరాజ్ కుమార్ గారు గురునాయుడు అనేటటువంటి పేరు మీద ఒక చిన్న గ్లిమ్స్ లాంటిది, లైక్ ఒక చిన్న మేకింగ్ వీడియో లాంటిది అయితే రిలీజ్ చేశారనమాట. దాంట్లో చూసుకున్నట్లయితే మన రామ్ చరణ్ అన్న, మన శివరాజ్ కుమార్ గారు అయితే ఈ విధంగా కనపడుతున్నారు. నిజంగా రామ్ చరణ్ అన్న ఆ బైసెప్ చూస్తుంటే వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అనిపిస్తుంది. వేరే లెవెల్, ఇక ఆయన గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదనమాట. సైడ్ నుండి అయినా హ్యాండ్స్ అయినా మన సుకుమార్ గారు ఆల్రెడీ చెప్పారు కదా, ఇండియాలోనే బెస్ట్ బైసెప్స్ ఉన్నటువంటి హీరో ఎవరు అంటే ఖచ్చితంగా మన రామ్ చరణ్ అనేటటువంటి చెప్పిండు. నాట్ ఓన్లీ బైసెప్స్, ట్రైసెప్స్. ఆయనేమి బిగిలేదు. ఇప్పుడు ఇలా బిగించిండు అనుకో, ఇక్కడ వచ్చిందంటే అది వేరు ఉంటుంది. కానీ అలా లేదు, జస్ట్ నార్మల్గా నించున్నా కానీ ఆ ట్రైసెప్స్ ఏ రేంజ్లో కానొస్తున్నాయి అనేటటువంటిది మనమైతే క్లారిటీగా చెప్పుకోవచ్చు. సో చాలామంది రీసెంట్గా హీరోలు చూసుకున్నా, డైరెక్టర్స్ చూసుకున్నా మొత్తం విఎఫ్ఎక్స్ పెడుతున్నారు, మొత్తం గ్రాఫిక్స్ పెడుతున్నారు. సో రామ్ చరణ్ బాడీ కూడా ఆ విధంగా విఎఫ్ఎక్స్ పెట్టారు, ఆ విధంగా గ్రాఫిక్స్ పెట్టారా అని చెప్పి అనుకుంటున్నారు అనమాట. అలాంటి డౌట్ అయితే మీకు ఏమాత్రం అవసరం లేదు. మొత్తం కూడా ఒరిజినల్ బాడీ రా ఉంగా అనేటటువంటి ఫీల్తో అయితే మనకు చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. ఒకసారి ఇమేజ్ చూడొచ్చు. ఈ ఇమేజ్ గురించి మనం గత 2 రోజులుగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. కెమెరాతో రికార్డ్ చేసిన దానికే మొబైల్తో రికార్డ్ చేసి మన ముందు అయితే పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. దాంట్లో అయితే క్లారిటీగా చూపించారు. సో ఎలా ఉంది బాడీ అనేటటువంటిది మొత్తం కూడా ఒరిజినల్ అనమాట. ఈ సినిమాలో ఏ విధమైనటువంటి గ్రాఫిక్స్, బాడీకి సంబంధించి ఏ విధమైనటువంటి విఎఫ్ఎక్స్ వాడట్లేదు అనేటటువంటిది మీరైతే గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, నిన్న రిలీజ్ చేసినటువంటి మన శివరాజ్ కుమార్ గారి మేకింగ్ వీడియోలో ఏముంది, ఇవాళ రిలీజ్ చేసినటువంటి రామ్ బుజ్జి మేకింగ్ వీడియోలో ఏముంది అనేటటువంటిది డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ 2 చూసి మనం ట్రైలర్ని ఎలా అంచనా వేయొచ్చు అనేటటువంటిది ఇంకా డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ చూసుకున్నట్లయితే మన శివరాజ్ కుమార్ గారు చూసుకున్నట్లయితే గురునాయుడు లాగా ఆయన అయితే కనబడుతుంది అనమాట. ఆల్రెడీ ఆయనకి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసిండు. లైక్ కుస్తీ అంటే బంతికి బ్యాట్ పట్టుకొని ఎదిరెళ్ళేటటువంటి ఆట కాదురా, చావుకు ఎదిరెళ్ళేటటువంటి ఆట అనేటటువంటి చెప్పిన తర్వాత అని చెప్పి మన రామ్ చరణ్ అన్న అయితే కుస్తీ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుండు. మట్టి పూసుకుంటుండు, అక్కడున్న ఒక్కొక్కరిని ఇసిరి కొడుతుండు, బత్తాలు ఇసేస్తుండు. నిజంగా తనైతే ఫుల్ బాడీని చూపించేటటువంటి ప్రయత్నం చేస్తుండు. మజాయ్ అనేటటువంటి మ్యూజిక్తో అయితే ఏఆర్ రెహమాన్ అయితే మనకు మ్యాక్సిమం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు. అక్కడ ఏంటంటే ఓన్లీ రామ్ చరణ్ అన్న బాడీ మీద ఫోకస్ చేసి మనకైతే చిన్న గ్లిమ్స్ లాంటిది రిలీజ్ చేశారు. అసలు కుస్తీ ఏంది, ఆయన కుస్తీలోకి ఎందుకు అడుగు పెడతాడో, అప్పుడు దాకా క్రికెట్ ఆడేటటువంటి వ్యక్తి సడన్గా కుస్తీకి వెళ్ళడానికి గల కారణాలు ఏంది అనేటటువంటిది ఏ మాత్రం కూడా రివీల్ చేయలేదు. జస్ట్ కుస్తీ కోసం కసరత్తు చేస్తున్నటువంటి పెద్దిగానే మనకు చూపించారు. పెద్ది పెహల్వాన్ అన్నారు, ఫస్ట్ చూసుకున్నట్లయితే పెద్ది అన్నారు క్రికెట్ ఆడేటటువంటి వ్యక్తి, ఆ తర్వాత మన కుస్తీ ఆడేటటువంటి వ్యక్తిని పెద్ది పెహల్వాన్ అనేటటువంటిది అయితే సంబోధించేటటువంటి ప్రయత్నం చేశారనమాట. అంతకు మించి ఏ విధమైనటువంటి రివీల్ ఇవ్వలేదు. మరి తను ఆ విధంగా కుస్తీలోకి వెళ్ళడానికి గల కారణాలు ఏంది అనేటటువంటిది కూడా మనకు ఏ మాత్రం చూపించేటటువంటి ప్రయత్నం చేయలేదన్నమాట. కానీ ఈ మేకింగ్ వీడియోలో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టు ఇదిగో ఈ షార్ట్లో అబ్జర్వ్ చేయండి. మన శివరాజ్ కుమార్ గారు, మన గురునాయుడు గారు చూసుకున్నట్లయితే ఒక వ్యక్తిని ఇసిరేస్తుండో, ఆ వ్యక్తి చూసుకున్నట్లయితే యంగ్గా కనపడుతుండో, ఫుల్ బాడీతో కనపడుతుండో. సో అంత యంగ్గా ఉన్నటువంటి వ్యక్తిని, అంత బాడీతో ఉన్నటువంటి వ్యక్తిని ఎత్తి ఈ అవతల ఇసిరేసిండు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయొచ్చు. సో వెనక డీటెయిల్గా మనం చూసుకున్నట్లయితే అక్కడ మన పెద్దిగాడైతే మనకు కనపడుతుంది అనమాట. ఇన్ని రోజులు నేనైతే శివరాజ్ కుమార్ గారు ఈ సినిమాలో మెయిన్ విలన్గా కనపడబోతుండో, మన పెద్దికి మరియు ఆయనకి భీకరమైనటువంటి ఫైట్ ఉంటుందేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశా. వన్స్ ఈ మేకింగ్ వీడియో చూసిన తర్వాత వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. లైక్ ఏదో ఉంటుంది ఫ్రెండ్స్, ఏదో స్ట్రాటజీ ఉంటుంది, ఏదో మిస్టరీ ఉంటుంది. ఆ మిస్టరీ ఏంది, ఆ స్ట్రాటజీ ఏంది అనేటటువంటిది మనకైతే తెలియదు. కానీ మ్యాక్సిమం ట్రయల్ వచ్చిన తర్వాత మనకైతే 100% క్లారిటీ వస్తుంది. ఆ మిస్టరీ, ఆ స్ట్రాటజీ. లైక్ నేనైతే మన తమ్ముడు సినిమాని ఏమన్నా రిపీట్ చేస్తారేమో అని చెప్పి అనుకుంటున్నాను అనమాట. లైక్ పెద్దలు చూసుకున్నట్లయితే ఇద్దరు ఉన్నారు, డబుల్ యాక్షన్ అనమాట. ఫస్ట్ పెద్ద చూసుకున్నట్లయితే క్రికెట్ కోసం పరితపిస్తూ ఉంటాడు. సో సెకండ్ పెద్ద చూసుకున్నట్లయితే నార్మల్గా అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటాడు అనమాట. సో ఆయన క్రికెట్లో నుండి కుస్తీలోకి అడుగు పెడతాడు. కుస్తీలోకి అడుగు పెట్టిన తర్వాత తనకి అన్యాయం జరిగి తను కాళ్ళు తీసేయడమో సంథింగ్ ఏదో ఒకటి జరిగింది అనమాట. ఆ తర్వాత అల్లరి చిల్లరగా తిరిగేటటువంటి మన ఇంకో పెద్ద, చిన్న పెద్ద చూసుకున్నట్లయితే వెళ్ళి శివరాజ్ కుమార్ గారితో, మన గురునాయుడు గారితో వెళ్ళి మాట్లాడతాను అనమాట. నేను కుస్తీ నేర్చుకోవాలనుకుంటున్నాను, నేను కుస్తీ ఆడాలనుకుంటున్నాను అని అంటే అప్పుడు చెప్తారు, మీ అన్న
నాన్న చూసుకున్నట్లయితే భయంకరంగా క్రికెట్ ఆడేవాడు. ఇప్పుడు నువ్వు వచ్చి డైరెక్ట్గా కుస్తీ ఆడతా అంటున్నావు. కుస్తీ అంటే బాల్కు బ్యాట్ పట్టుకొని ఎదిరేటటువంటి ఆట కాదురా, ప్రాణాలతో ఆడేటటువంటి ఆట. సో నువ్వు దానికి సరిపోరా నాన్న అని చెప్పిన తర్వాత మన పెద్ది అప్పుడు దాకా అల్లరి చిల్లరగా తిరిగేటోడు ఒకేలాగా బతికేనీకి ఒకేలాగా ఉండేనీకి ఇంత పెద్ద జీవితం ఎందుకు, ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చూసేయాలా అని చెప్పి అల్లరి చిల్లరగా తిరిగేటటువంటి మన పెద్దిగాడు సడన్గా రూట్ మార్చి పెహల్వాన్ లాగా ఎలా మారిపోయిండు, అంత డెడికేషన్ ఏంది, అంత కసి ఏంది అనేటటువంటిది మనకు సినిమాలో చూపిస్తారు అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. సో మన పెద్దిగాడు ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళడానికి మన శివరాజ్ కుమార్ గారిని ఆసరాగా తీసుకొని ఆయన గురువుగా భావించి ఈ విధంగా ఇంటర్నేషనల్కి వెళ్తాడు అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఇదే ఉంటుంది అనమాట. మేకింగ్ వీడియోలో మనకైతే ఇదే చెప్పేటటువంటి ప్రయత్నం చేసిండు. లైక్ పెద్దిగాడు చూసుకున్నట్లయితే అబ్జర్వ్ చేస్తుండో శివరాజ్ కుమార్ గారు ఎలా మనుషుల్ని ఎత్తేస్తుండో, ఎలా కుస్తీ ఫైటర్ని పడుకోబెడుతుండో, ఎలా పహల్వాన్ని తొక్కుతుండో అనేటటువంటిది మన పెద్దిగాడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుండో. ఎందుకు అబ్జర్వ్ చేస్తుండో ఆ తర్వాత మనోడు వాళ్ళందరినీ తొక్కడానికి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. నిజంగా ఇన్ని రోజుల తర్వాత మన శివరాజ్ కుమార్ గారు లుక్ రిలీజ్ చేసిన తర్వాత అబ్బా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఆయన అయితే విలన్ కాదనమాట. ఆయన ఖచ్చితంగా మన తండ్రిలాగా లైక్ మన పెద్దికి ఒక ఫాదర్ లాగా ఒక గురువులాగా కనపడబోతున్నాం అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఇక ముందు మనం అయితే వెయిట్ చేసి చూడాలి. ఆ తర్వాత మన రాంబుజ్జి, మన మున్నాబాయ్, మన భాషలో చెప్పుకోవాలంటే మిర్జాపూర్ మున్నాబాయ్ అంటే అందరికీ కూడా వెలిగిద్ది అనమాట. ఆయనకు సంబంధించినటువంటి మేకింగ్ వీడియో కూడా రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. రేపు చూసుకున్నట్లయితే జగపతి బాబు గారికి సంబంధించినటువంటి మేకింగ్ వీడియో, ఎల్లుండి చూసుకున్నట్లయితే జాన్వీ కపూర్, ఆ తర్వాత చూసుకున్నట్లయితే రామ్ చరణ్, ఆ తర్వాత డైరెక్ట్గా ట్రైలర్ని దింపుతారు అనేటటువంటిది మనకైతే హింటించేటటువంటి ప్రయత్నం అని చెప్పి నాకైతే క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ మొన్న వీడియో ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ లెవెల్ ఉందనమాట. లైక్ తను క్రికెట్ ఆడబోతుండు, తనకి ఈ కుస్తీకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు, తను జస్ట్ ఏ క్రికెటర్. లైక్ మన పెద్దికి ఫ్రెండ్ లాగా కనపడవచ్చు, లైక్ పెద్ది టీంలో ఒక డేంజరస్ బౌలర్ లాగా తను కనపడవచ్చు, లేదా పెద్ది అపోనెంట్ టీంలో డేంజరస్ బౌలర్ లాగా తనైతే కనపడవచ్చు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. పెద్ది ఎవడు బాల్ వేసినా కానీ ముందుకెళ్ళి కొడతాడు, ఎవడు బాల్ వేసినా కానీ బ్యాట్ గాల్లోకి ఎగరేసి 1 minute ఆగి మరీ కొడతాడు. కానీ మన రాంబుజ్జి బాల్ వేస్తే మట్టికి ఖచ్చితంగా పెద్ది తడబడతాడు, ఖచ్చితంగా పెద్ది భయపెడతాడు అనేటటువంటి ఎలివేషన్లో మనకు చూపిస్తారు అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. సో మున్నాబాయికి సంబంధించినటువంటి ఈ మేకింగ్ వీడియో కూడా నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. జస్ట్ మనకి అలవాటు చేస్తున్నారు. ఇప్పటిదాకా మన రామ్ చరణ్కి సంబంధించినవి చూపించారు. గ్లిమ్స్లో రామ్ చరణ్ అనే ఉన్నాడు, చిక్రీ సాంగ్లో రామ్ చరణ్ అనే ఉన్నాడు, రైరేరా సాంగ్లో రామ్ చరణ్ అనే ఉన్నాడు, పెద్ది పెహల్వాన్లో కూడా రామ్ చరణ్ అనే ఉన్నాడు. సో ఈ సినిమాలో విలన్ లేరా, ఈ సినిమాలో ఇంకా వేరే కాస్టే లేదా, లైక్ వేరే విలన్ లేడా, వేరే యాక్టర్ లేడా, అసలు వేరే యాక్టర్ను చూపించకుండా ఓన్లీ రామ్ చరణ్ అనే ఎందుకు చూపిస్తున్నావు బుచ్చిబాబు అని చెప్పి రామ్ చరణ్ ఫ్యాన్స్ బాగా ట్రోల్ చేయడంతో ఈ రోజు ఈ విధంగా దింపిండు అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. సో రోజుకో వీడియో అయితే మన ముందుకు వస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ 18th, ఇవాళ చూసుకున్నట్లయితే 15th, మధ్యలో 2 days ఉంది. ఈ 2 daysలో ఖచ్చితంగా మనకైతే ఫుల్ మీల్స్ తినిపించబోతుండు మన బుచ్చిబాబు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. ఇదే ఫ్రెండ్స్ ఫుల్ వీడియో అయితే మీకు ఏ విధంగా అనిపించింది, మరి మీకు మొన్న వీడియో మేకింగ్ నచ్చిందా, మన శివరాజ్ కుమార్ గారి మేకింగ్ వీడియో నచ్చిందా అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. ఆ తర్వాత స్పిరిట్కి సంబంధించినటువంటి ఒక లుక్ లీక్ అయింది అని చెప్పి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారింది, ఫుల్ చర్చకైతే దారి చేసింది. దాన్ని వివరిస్తూ ఇంకో వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. నేనైతే వెయిట్ చేస్తున్నా ట్రైలర్ కోసం. మీరు వెయిట్ చేస్తున్నట్టు అనేటటువంటి కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం, జై హింద్.